ఒంటరిగా పోటీ చేస్తే ఈ రాష్ట్రంలో గెలవదు. అయినా సరే వీళ్ళు జబ్బలు తరుచుకుంటూ మమ్మల్ని ఏదో ఇంట్లో కూర్చోబెట్టారనే మాటలు ఈ డిబేట్లోకి వచ్చి మాట్లాడటం తప్ప ఒంటరిగా పోటీ చేయలేని ఈ పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాయి. అలాగే ఆయన చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంత ఇచ్చారంట, మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంట ఇప్పటి వరకు మరి నేనైతే చూడలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈయన చెప్పడు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇచ్చిన సంగతి 50,000 కుటుంబాలకు ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులు అవన్నీ పంపిణీ చేసిన సంగతి ఈ రఫీ గారు చూడలేదని ఒకసారి ఆ కృష్ణ నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడకండి, నేను మాట్లాడుతున్నా మీరు నేను మాట్లాడేటప్పుడు నేను విన్నా. చూడండి మరి సయ్యద్ రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి, వారి వర్షం అయ్యాక మీరు మాట్లాడుతున్నారు. రఫీ గారు ఒక్క నిమిషం. ఒక్కరోజు కూడా మీ నోటి నుంచి నిజం రాదు. నువ్వు చెప్పే అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇచ్చిన సంగతి ఈ రఫీ గారి కళ్ళకు కనపడలేదేమో. వెళ్ళి కళ్ళు ఆపరేషన్ చేయించుకోండి, మీకు చేయించుకోవడం అలవాటే కదా. ఆ కళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే అప్పుడైనా ₹1 కోటి ఇచ్చిన సంగతి మీకు కనపడుద్ది. అలాగే అగ్గిపెట్లకి 23 కోట్లు, అగ్గిపెట్లు కొవ్వొత్తులకి 23 కోట్లు దోచేసిన ప్రభుత్వం ఇది. చెప్పారు మొదటి రోజు మంత్రి అనిత గారు అన్నగారు సత్యప్రసాద్ గారు మాట్లాడినప్పుడు 23 కోట్ల అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో దిక్కుశరం లేకుండా అగ్గిపెట్లకి కొవ్వొత్తులకి 23 కోట్లు దోచడం సిగ్గుండాలి. పవర్ ప్లాంట్ కోసం అక్కడ ఉన్న బుడమేరు వరదని మళ్లించి ఆ రోజున ఆ కృష్ణా నీళ్ళంతటి కూడా వాళ్ళందరి మీద ముంచేసిన ప్రభుత్వం ఇది. ఈ రోజున మీరు మాట్లాడతారా? మాటలు జాగ్రత్త ప్లీజ్. ఒక్క నిమిషం మాటలు కొంచెం జాగ్రత్త ప్లీజ్. ఒక్క నిమిషం రఫీ గారు ఆయన క్లోజ్ చేశాక మనం మాట్లాడదాం ప్లీజ్. రఫీ గారు ఆయన క్లోజ్ చేశాక మీరు మాట్లాడుతారు. ఒక్క నిమిషం. ఆ గాలి మంద సోషల్ మీడియాలో మాటలు విని ఇతను ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ₹1 ఇస్తానని చెప్పి టైం అవుతుందండి. టైం అవుతుంది. ప్రజలంతా చూస్తున్నారయ్యా. ఒక్క నిమిషం రఫీ గారు రమేష్ గారు ఆగండి ప్లీజ్. నమ్మి ప్రజలు అమాయక ప్రజలు ఓకే రఫీ గారు ఆగండి. రఫీ గారు రమేష్ గారు ఒక్క నిమిషం, టైం అవుతుంది, మిగతా వాళ్ళు మాట్లాడాలి కదా. ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం. ఓకే మళ్ళీ వాదులాట ప్లీజ్ రఫీ గారు ప్లీజ్. రఫీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడుతూ ప్లీజ్. రఫీ గారు ఆగండి. రఫీ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు తొందరగా చెప్పండి తప్పలేదు. ఇప్పుడు అతను చేసిన విమర్శ చెప్పండి టైం అవుతుంది. సోషల్ మీడియాలో మంద చేసినటువంటి ప్రచారాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఓకే సార్. ఓకే రఫీ గారు ఒక్క నిమిషం. ఓకే రమేష్ గారు రఫీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే మంద అలాగే ప్రచారం చేస్తుంది. ఈ తుఫాన్ లో కూడా అదే ప్రచారం. ఒక్క నిమిషం రఫీ గారు. దీంట్లో కూడా చేస్తుంది. బస్సు డ్రైవర్ షాప్ లో చెప్పేసి ప్రచారం చేసింది. ఓకే టైం అవుతుంది, మిగతా ఇవ్వాలి. ఒక్క నిమిషం. ఓకే మస్తాన్ రావు గారు సార్ రమేష్ గారు మళ్ళీ ఇస్తాం మీకు టైం. మస్తాన్ రావు గారు 1 మినిట్ క్లోజ్ చేద్దాం. సార్ చెప్పండి రమేష్ గారు 1 మినిట్ చెప్పండి ప్లీజ్. మస్తాన్ రావు గారు రమేష్ గారు మాట్లాడండి. అవసరమే లేదు, ఎవరిచ్చారు అధికారం అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు అదే సచివాలయాల్ని బేస్ క్యాంపులుగా చేసుకుని
ఈ రోజు Please, తుఫాన్ రఫీ గారు. సహాయక చర్యలు అందించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఈ రాష్ట్రం నష్టపోయిందని చెప్పే వీళ్ళు మేము కట్టిన సచివాలయాలను ఎందుకు ఉపయోగించుకున్నారండి? మరి దానికి సిగ్గులేదా వీళ్ళకి? ఈ రకంగా ప్రజలను మభ్య పెడుతూ పక్కదారి పట్టిస్తూ ప్రజలకు వాస్తవ నిజాలు తెలియకుండా ఇది వాళ్ళ డిబేట్ లో వచ్చి మాట్లాడే వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళ పరిస్థితి. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే సార్ ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2 లక్షల ఎకరాలకు పైగా పంట నీట మునిగిపోయింది. ఎందుకంటే యాజ్ పర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17% వరకు ఉన్న 17% తేమ ఉన్న పంటను మాత్రమే రైతులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆ పంట 17% కాకుండా రిలాక్సేషన్ ఇచ్చి తడిచిపోయిన పంటను కూడా కొనుగోలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి ఒక్క రైతుకి ఈ రోజు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టడం ప్రభుత్వం అది ఇంకా విధి విధానాలు ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. ఎందుకంటే ఇంకా పంట నష్టమే ఇంకా వేయలేదు, ప్రాథమిక అంచనాలు కూడా రాలేదు. ఒక్క నిమిషం. ఎస్ ఓకే రమేష్ గారు, ఒక్క నిమిషం. ఓకే అండి, ఓకే మస్తాన్ రావు గారు. సార్ సయ్యద్ రఫీ గారు అలాగే రమేష్ గారు ఆగండి, మీరు ఆగండి ఒక్క నిమిషం. సార్ మస్తాన్ రావు గారు 1 minute క్లోజ్ చేయండి సార్, టైం అవుతుంది ప్లీజ్. ఎండ్ చేద్దాం సార్. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు. సార్ వినపడుతుందా సార్? మస్తాన్ రావు గారు, ఈ తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం 5,000 6,000 ఇస్తే ఆ పంట